మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, ఈ సమయంలో నీ మాట కోసం మేము ఎదురు చూస్తుంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మీ దుష్క్రియలు అంటే మానవుని యొక్క దుష్క్రియలు దేవునికి కనపడకుండా వాటిని తొలగించుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు మానవుని మనము గమనించినట్లయితే మానవుని యొక్క మనస్సు, మానవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, దుష్టులు ఆలోచించినట్లుగా దుష్ట ఆలోచనలు కలిగి విపరీతమైన బుద్ధితో మానవులు జీవిస్తున్న సమాజంలో మనం ఉన్నాం. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుకొనుడి. అంటే ఆయన్ను అనుసరించేవారు, ఆయనను వెంబడించేవారు ఏ విధంగా ఉండాలంటే దుష్ట క్రియలు లేకుండా, దుష్ట ఆలోచనలు లేకుండా, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశములు కలిగి ఆయనను వెంబడించే వారిగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన వెంబడించే వారు కూడా, ఆయన పిల్లలైన వారు కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము మన జీవితాలలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావము, ఆ దుష్ట క్రియలు, ఆ దుష్ట ఆలోచనలు మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో, అవి దేవునికి కనపడకుండా మన జీవితంలోంచి ఎప్పుడైతే వాటిని తీసివేస్తామో, మనము ఆయనతో సహవాసము చేయటానికి అవకాశం ఉంటుంది. మనము ఆయనతో అంటుకట్టబడటానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆయనతో అంటుకట్టబడి ఆయనతో సహవాసము చేస్తామో, మనము ఫలించువారిగా ఉంటాము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు లోకాన్ని మనము గమనించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దుష్ట ఆలోచనల చేత, దుష్టుని చేత నడిపింపబడుతున్న రోజులివి. ఏర్పరచబడినటువంటి యాజక సమూహము కూడా తొలగిపోతున్నటువంటి ఆయన మార్గములో నుంచి చెదిరిపోతున్నటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో మనము జీవిస్తా ఉన్నాము. దేవుణ్ణి ఎరిగినటువంటి మనము, దేవుని సంతరక్షకునిగా అంగీకరించిన మనము ఎంత మాత్రము కూడా దుష్ట క్రియలు, దుష్ట ఆలోచనలు, దుష్ట సహవాసములు మనలో ఉండకుండా చూసుకోవాలి. అదే కదా దేవునికి ఇష్టమైనటువంటి జీవితము. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్పతనము, క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనము ఏంటి అంటే పరిశుద్ధంగా జీవించటము, పవిత్రంగా జీవించటమే దేవునిలో ఉన్నటువంటి గొప్పతనము, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్పతనము. కాబట్టి క్రీస్తును అంగీకరించినటువంటి మనము, క్రీస్తు వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము, ఆయన కుమారులమని చెప్పుకుంటున్నటువంటి మనలో ఏ దుష్ట క్రియలు, ఏ దుష్ట సహవాసములు ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకుని ఈ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చబడే విధంగా మనము దేవునికి కనబడాలి. ఏ విధంగా కనబడాలంటే దుష్ట క్రియలు లేకుండా మనము కనపడాలి, దుష్ట సహవాసము లేకుండా మనం ఉండాలి, దుష్ట ఆలోచనలు లేకుండా మనం ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ రీతిగా ఉంటామో, ఎప్పుడైతే మనము ఆ రీతిగా ముందుకు వెళతామో, దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మనము వాక్యము నెరిగినటువంటి మనము దేవుని ఆలోచన చేత నడిపించబడుతున్నామా, దుష్టుని ఆలోచన చేత నడిపించబడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనకు మనం పరిశీలన చేసుకుందాం. మనము దేవునికి ఎలా కనపడాలి అంటే దుష్ట క్రియలు లేకుండా పరిశుద్ధత కలిగిన వారిగా మనము కనపడాలని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఈ మాటలు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.